కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసినుగా, కలుషము పాపక కరుణను చూపక నన్ను వెదకినుగా. అజేయుడా విజయుడా సజీవుడా సంపూర్ణుడా, కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా. వ్యాధులలో నా బాధలలో నా కన్నీరు తుడిచావయ్యా. మధురమైన ప్రేమ మరువగలనా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసినుగా, కలుషము బాపగ కరుణను చూపగ నన్ను పిలిచినుగా. అజేయుడా విజయుడా సజీవుడా నా సంపూర్ణుడా, అజేయుడా నా విజయుడా సజీవుడా నా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలు విలువ నాకు తెలిసినుగా, కలుషము బాపగ కరుణను చూపగ నన్ను వెదకినుగా. అదే నిజంగానే యేసయ్య ప్రేమ మనల్ని అందరినీ వెతికింది. సో పాపంలో నశించిపోతున్న మన కోసం యేసయ్య సిలువలో కార్చిన రక్తంతో మనందరికీ పాప విమోచన కలిగింది. ఈ లోకంలో ఎవరైనా సరే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే ఏమంటాం? దేవుడా నా పాపాలు క్షమించు అంటాం, అవునా కదా? మరి పాపాలు క్షమించాలి అంటే ముందు అతను పాపం చేయనివాడై ఉండాలి కదా. ఈ లోకంలో ఎవరివ్వని స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను నీ పాపాలు క్షమించగలను, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నువ్వు నా నుంచి నేర్చుకో, లైఫ్ ఎలా జీవించాలి అని చూపించిన దేవుడు అంటే ఎవరంటే అది కేవలం యేసుక్రీస్తే. కాబట్టి మనందరం ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆ ప్రకారం జీవిద్దాం. ఓకే, చాలామంది ఈ రోజుల్లో అదిగో మతం ప్రకటించేస్తున్నారు, అదిగో మత మార్పులు చేసేస్తున్నారు, అదిగో వాళ్ళ దేవుడిని ప్రకటించేస్తున్నారు అని ఫీల్ అయిపోతున్నారు. అయితే అందరికీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళు మారాక వాళ్ళ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో చాలామంది మారుతున్నారు, అన్ని రకాల క్యాస్ట్లో